ఫ్రెండ్స్, ఇంట్లో నేను చేసే టిఫిన్ బోర్ కొట్టిందంట. సో అందుకని వాళ్ళ డాడీని తీసుకొని బయట టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరాము. సో ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడ చాలా క్రౌడ్ ఉంది. అర్లీ మార్నింగ్ 9 o'clockకి ఇంత క్రౌడ్ చూసి షాక్ అయ్యాము. బట్ ఎనీవేస్ మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. వడ, దోశ, ఊతప్పం, పల్లి దోశ ఇలా 4 వెరైటీస్ అయితే ఇచ్చాము. ఫుడ్ వచ్చిన తర్వాత మా పాపకు తినమంటే ఆమెకు స్పూన్ కావాలంట. ఇంట్లో స్పూన్ తిన్నట్టు బయటకు వచ్చిన తర్వాత కూడా స్పూన్ అడుగుతుంది. ఇంకా సర్లే అని స్పూన్ బారో చేసి ఇచ్చాము. ఫుడ్ తినేటప్పుడు మాత్రం మాకు అనిపించింది ఇక్కడ ఎందుకు ఇంత క్రౌడ్ ఉందని. ఫుడ్ మాత్రం టేస్ట్ మాకు అందరికీ చాలా నచ్చింది. సో అందుకే అనిపించింది అనమాట. ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత క్రౌడ్ అండ్ 40 minutes పట్టింది మాకైతే ఫ్రెండ్స్. చెప్తున్నా, లిటరల్లీ 40 minutes ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేసి ఇదైపోయాం. అండ్ టేబుల్ కూడా వేకేట్ లేవు. ఇంకా ఫుడ్ తినే అప్పుడు పిల్లల్ని అయితే అడిగాము ఫుడ్ ఎలా ఉంది అని. శ్రీమంత్ అయితే టేస్ట్ చేసి చాలా బాగుంది ఫుడ్, ఇంకా సూపర్ అనేసి ఇచ్చాడు ఫీడ్బ్యాక్. పాప కూడాకి చాలా నచ్చింది. వడ లోపల నుంచి సాఫ్ట్ ఉంది, బయట నుంచి క్రిస్పీగా ఉంది. మేము తీసుకున్న ఊతప్పం, పల్లి దోశ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకని మాకు అప్పుడు అర్థమైంది ఇక్కడ ఇంత క్రౌడ్ ఎందుకు ఉందని. ఇంకా ఎంత తిన్నా చివరాఖరికి మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే కదా. మీరేమంటారు?